చాలాసార్లు మనం కష్టాలలో ఉన్నప్పుడు దేవుని గూర్చి ఆలోచించినంతగా కష్టాలన్నీ సెటిల్ అయిన తర్వాత ఆలోచించాం, అవునా కదా? మోకాళ్ళు కష్టాల్లో వేస్తాం కానీ కష్టాలు తీరిపోయాక మోకాళ్ళు వేయాలంటే బద్ధకం, నిద్ర వచ్చేస్తూ ఉంటుంది ప్రార్థన చేయాలంటే. కష్టాలు ఉన్నప్పుడు ఎంత కష్టమైన ఉపవాస ప్రార్థన చేస్తాం కానీ కష్టాలు తీరిపోయాక మర్చిపోతాం. కష్టాలు ఉన్నప్పుడు చాలా వాగ్దానాలు చేసేస్తాం దేవునికి, నాకు ఈ కష్టం దాటిస్తే, ఈ పరిస్థితిలోండి గట్టెక్కిస్తే నిన్ను ఇలా గనపరుస్తానయ్యా, నీకు ఈ కానుకిస్తాను ప్రభా, నీ సేవ చేస్తానయ్యా, నీ సాక్ష్యం చెప్తానయ్యా. అమ్మో ఎన్ని వాగ్దానాలు చేస్తామో, దేవుడు ఇంప్రెస్ అయిపోతాడు. అబ్బో చాలా చాలా డెసిషన్లు తీసేసుకుంటుంది నా బిడ్డని. కష్టం నుండి బయటపడిన తర్వాత, దేవుడు బయటపడేసిన తర్వాత అన్ని మర్చిపోతూ ఉంటాం. దావీదు తన జీవితంలో వెన్ ఆల్ థింగ్స్ ఆర్ సెటిల్డ్, అంత బాగుంది, అంత ప్రశాంతంగా ఉంది, నిర్మలంగా ఉంది, విజయంతో ఉన్నాడు అన్న సందర్భంలో దావీదు దేవుని కోసము ఆలోచన చేస్తూ ఉన్నాడు.